Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life యూట్యూబ్ ఛానల్లో అయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సుని అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ ఒరాకిల్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ విత్ ఒరాకిల్ అని చెప్పినాం కదా. సో మరి ఇక్కడ ఒరాకిల్ అండ్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అండ్ మై ఎస్క్యూఎల్ కు మధ్యలో డిఫరెన్సెస్ ఏమున్నాయి, అసలు ఆ తేడాలు ఏంటి, ఓకేనా, ఏంటి డిఫరెన్సెస్ అంటే ఇవన్నీ ఓకేనా. ఆల్ ఆర్ డేటాబేస్ బ్రాండ్స్ అండి, బ్రాండ్స్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ అనేటువంటి తీసుకుంటాం. కోకా కోలా మెయిన్ ఓకేనా ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో మరి కోకా కోలా అనేటువంటి దాంట్లో మనకు తెలియకుండానే చాలా ఫ్లేవర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, థమ్స్ అప్ అనేటువంటిది, స్ప్రైట్ అనేటువంటిది, మీరు ఆ బాటిల్లో ఉండేటువంటి బాటిల్ పైన ఉండేటువంటి ఓకేనా డక్కన్ మీద మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి కోకా కోలా అనేటువంటిదే ఉంటది. అవన్నీ బ్రాండ్స్, ఓకేనా, దే ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్. మనం కార్ అనేటువంటిది తీసుకుంటున్నాం, కార్లో డిఫరెంట్ ఓకేనా బ్రాండ్స్ అనేటువంటి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా డేటాబేస్ ను మెయింటైన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నటువంటి డిఫరెంట్ బ్రాండ్సే పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ అనేటువంటివి. అయితే వీటన్నిటికీ బేసిక్ ఏందండి అంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దాని నుంచి వచ్చినటువంటి ఫ్లేవర్స్ ఇవన్నీ. ఇక్కడ చూడు లాస్ట్ లో ఏముంటుంది, ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్. ఈ ఒరాకిల్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి లాంగ్వేజ్ ని ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ క్వైరీ లాంగ్వేజ్ టు ఇంప్లిమెంట్ ద డేటాబేస్ అని చెప్తాం. ఓకేనా, దే విల్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ A to and point B, and how they are హ్యాండ్లింగ్, వీటిని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానండి అంటే ఓకేనా, ఇక్కడ ఫ్యూచర్ టైప్ అంటే ఇక్కడ ఏది ఈ MySQL అనేటువంటిది వాట్ టైప్ ఆఫ్ థింగ్ అంటే ఓపెన్ సోర్స్ ఓన్డ్ బై ఒరాకిల్. ఇక్కడ ఒరాకిల్ ప్రోడక్ట్ ఇది కూడా, కాకపోతే ఇది ఓపెన్ సోర్స్. నీవు దీంట్లో క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తావు, డిలీట్ కమాండ్ యూజ్ చేస్తావు అండ్ అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తావు. అండ్ మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే యాజ్ ఎ లైసెన్స్డ్ గా వెళ్తే ఇది ఏమని చెప్తున్నాం, ఓపెన్ సోర్స్ అని చెప్తున్నాం. అండ్ పోస్ట్గ్రీఎస్క్యూఎల్ ఆల్సో ఓపెన్ సోర్స్ అండ్ సమ్ కమ్యూనిటీ. సో ఇది కూడా నీకు ఓపెన్ గా అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఒరాకిల్ అనేటువంటిది సంథింగ్ ఈజ్ కమర్షియల్. ఎప్పుడైతే కమర్షియల్ ఉంటుందో దే ఆర్ మెయింటైనింగ్ ద సెక్యూరిటీ. ఇక్కడ మరి సెక్యూరిటీ ఉండదా కంపేరింగ్ టు ఒరాకిల్, అండ్ దీస్ డస్ నాట్ హ్యావ్ ద ప్రాపర్ సెక్యూరిటీ. ఓకేనా, ఇక్కడ సెక్యూరిటీ అనేటువంటిది మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకు, ఓపెన్ సోర్స్, నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, అండ్ ఇంటర్నెట్, ఇది కూడా నీకు ట్రయల్ వర్షన్స్ దొరుకుతాయి, బట్ లైసెన్స్డ్ అనేటువంటిది డిఫరెంట్ అండి. ఓకేనా, సో ఇది టైప్ ఆఫ్ ది అన్నప్పుడు MySQL అనేటువంటిది, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఒరాకిల్. MySQL పోస్ట్గ్రీ అనేటువంటివేమో ఓపెన్ సోర్స్ అండ్ ఒరాకిల్ అనేటువంటిది సంథింగ్ ఈజ్ కమర్షియల్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ కాస్ట్, కంపేరింగ్ టు కాస్ట్. అండ్ కాస్ట్ అనేటువంటిది ఓపెన్ సోర్స్ అన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ సమ్ కమ్యూనిటీ ఎడిషన్స్ అవైలబుల్ ఇన్ ఓపెన్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది సమ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు నీకు ఏముంటుంది, ఓకేనా, ఫ్రీ ఉంటుంది. తర్వాత కొద్దిగా పేయింగ్ అనేటువంటిది అడుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్వేస్ ఫ్రీ ఏది, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్. MySQL ఈజ్ ఓకేనా కమ్యూనిటీ ఎడిషన్, ఫ్రీ బట్ కమ్యూనిటీ ఎడిషన్. అండ్ హియర్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ ఓకేనా ఫ్రీ ఆల్వేస్, బట్ హియర్ దిస్ ఒరాకిల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, లైసెన్స్ ఫీజ్ అనేటువంటిది నీ పే చేయాల్సిందే. అండ్ అందుకు దిస్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఓకేనా, ఇక్కడ నీకేంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు అంటే యూజింగ్ ఒరాకిల్ ఓకేనా, ద బ్యాంక్స్ అండ్ ద రిటైల్స్ అండ్ ద హెల్త్ కేర్ అండ్
the most and huge organizations are using Oracle. So their data is very sensitive data. They are using sensitive data to maintain that sensitive data here. So something be required security, and that kind of security is provided by the Oracle only. సో అందుకు ఒరాకిల్ అనేటువంటిది ఎక్స్పెన్సివ్ అండ్ నెక్స్ట్ కమర్షియల్ అని చెప్తున్నాం. అండ్ తర్వాత ప్రైమరీ యూజ్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఇక్కడ చూడు MySQL ప్రైమరీ యూజ్ ఈజ్ సమ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ వర్డ్ ప్రెస్ అండ్ సమ్ కామర్స్ అప్లికేషన్స్ లో దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ PostgreSQL ఈజ్ యూజ్డ్ ఇన్ డేటా సైన్సెస్ అండ్ సంథింగ్ ఈజ్ కాంప్లెక్సిటీ అనలిటిక్స్ లో దీన్ని యూజ్ చేస్తున్నాం. But just now I told ఏంటి Oracle is used in large enterprises and banks and next some ఓకేనా ఏంటండి ERPs ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ రిటైల్ లో అండ్ నెక్స్ట్ బ్యాంక్స్ లో అండ్ సమ్ హెల్త్ కేర్ లో దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే లార్జ్ కార్పొరేషన్స్, లార్జ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఒరాకిల్ అని చెప్తున్నాం. ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఒక బిగ్ కంపెనీలో మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కాంప్లెక్సిటీ వైజ్ సింపుల్ అండ్ ఫాస్ట్ ఏది MySQL. అండ్ ఇక్కడ PostgreSQL అడ్వాన్స్డ్ అండ్ సంథింగ్ ఈజ్ ఫీచర్ రిచ్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్. ఒరాకిల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ మనం ఏదో ఒరాకిల్ కోర్సు స్టార్ట్ చేస్తున్నామని కాదు. నువ్వు సార్ మా ఫ్రెండ్స్ చాలా వరకు MySQL యూజ్ చేస్తారు కదా, ఓపెన్ సోర్స్ అండ్ అది దీని ఫ్లేవర్, ఒరాకిల్ ఫ్లేవర్, SQL ఫ్లేవర్. అండ్ చిన్న చిన్న ప్రోగ్రాంలలో అండ్ చిన్న చిన్న ప్రాజెక్టుల్లో MySQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. బట్ ఓకే మనకు స్మాల్ కాదు కావాల్సింది, బిగ్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఓకేనా ఇక్కడ ఒరాకిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. And also ACID, that means atomicity, consistency, isolation, durability. As per these rules, and it can support, yes, it follow the ACID properties and atomicity, consistency, isolation, durability. Yes, it support this one, support in top layer. So this is about something some differences. సో అండ్ మరి ఇక్కడ దీంతో కాదు అండ్ ఇంకా సంథింగ్ వి రిక్వైర్డ్ డెప్త్, దట్ డెప్త్ ఈజ్ ఓకేనా ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్ దట్ విల్ స్టార్ట్ నెక్స్ట్. మనం ఏం చేస్తున్నామండి అంటే బేసిక్ టు అడ్వాన్స్ SQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు మెయిన్ గా చూడాల్సినటువంటిది ఏంటండి అంటే కోర్సు సిలబస్. అండ్ సిలబస్ అయితే మనం ఆల్మోస్ట్ 20 చాప్టర్స్, ఈచ్ చాప్టర్ లో నెంబర్ ఆఫ్ ఓకేనా కంటెంట్ అనేటువంటిది అయితే మనం పెట్టేసినాం. సో ఇది ఓకేనా ఎవరు నేర్చుకోవాలి, మరి ఎవరైనా నేర్చుకోవచ్చండి ఇక్కడ, ఎవరైనా irrespective of the ఓకేనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్. దట్ మీన్స్ ఓకేనా హూ ఆర్ లర్నింగ్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ అట్లా ఏమీ లేదు. జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్, ఆర్ ప్రోగ్రామింగ్, సి లాంగ్వేజ్, C++, ఎనీ డెవలప్మెంట్ ఓకేనా ఈ కోర్స్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ అనేటువంటిది ఉంది అంటే యువర్ ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు ఓకేనా బికమ్ వెరీ స్ట్రాంగ్. దీన్ని ఎవ్వరు ఓకేనా వెనక్కి పంపించారు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. I wish you all the best. Thank you.